జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో రీపోలింగ్ కొనసాగుతోంది. 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. పులివెందుల్లోని అచ్చవెల్లి, కొత్తపల్లి గ్రామాల్లో రీపోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ కొనసాగనుంది. రీపోలింగ్ సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. రేపు కడపలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ బైపోల్ కౌంటింగ్ జరగనుంది. రెండు చోట్ల రీపోలింగ్ జరుగుతోంది. ఈ కేంద్రాల్లో రీపోలింగ్ కి అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి రీపోలింగ్ కొనసాగుతుంది. ఈ 2 చోట్ల జరుగుతున్న రీపోలింగ్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర మనకు అందిస్తారు. సురేంద్ర, ఉదయం 7 గంటల నుంచే ఇటు పులివెందులో జరుగుతున్నటువంటి రీపోలింగ్ ప్రాంతాలకు ఓటర్లందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు. కొద్దిగా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరుగా వస్తున్నారు. కాస్త మందకొడిగానే పోలింగ్ ప్రస్తుతానికైతే కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఎన్నికల సంఘంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, పోలీసులు అయితే ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి అవకతవకల నేపథ్యంలో ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకొని ఇవాళ రీపోలింగ్ ఏర్పాటు చేసింది. రీపోలింగ్ సందర్భంగా డీఐజీ కోయ ప్రవీణ్ ప్రత్యేక పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ పర్సంటేజ్ అని కూడా చెప్పే అవకాశం ఉంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ అయితే ప్రస్తుతానికి ప్రశాంతంగానే జరుగుతోంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం ఈ పోలింగ్ను వైసీపీ బైకాట్ చేస్తుందని చెప్పి కాసేపటి క్రితమే మీడియాతో చెప్పారు. అంటే మొత్తం 15 పోలింగ్ ప్రాంతాల్లో కూడా దొంగ ఓట్లు వేశారు. ఈ విషయం మీదనే ఎన్నికల సంఘాన్ని కలిసాము. అయినా కూడా కేవలం కంటి తుడుపు చర్యలో భాగంగానే 2 పోలింగ్ కేంద్రాలకు ఈ రీపోలింగ్ జరిపారు. దీన్ని మేము బైకాట్ చేస్తున్నామని చెప్పడం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఒంటిమిట్ట విషయంలో కూడా చాలా దాడులు జరిగాయి. అక్కడ కూడా ఏమీ జరగలేదని చెప్పి మరోవైపు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో రేపు కడప మౌలానా ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ జరగబోతోంది. ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కూడా బైకాట్ చేసే అవకాశం కనిపిస్తుంది వైసీపీ. ఎందుకంటే ఈ ఎన్నికల వాతావరణాన్ని మేము ఒక రకంగా ఇది దౌర్జన్యాలకు పాల్పడ్డారని వాళ్ళ ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మరి సాయంత్రం వరకు కొనసాగుతున్నటువంటి ఈ పోలింగ్ ప్రక్రియ పోలీసులు అయితే బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. రేపటి దాకా వెయిట్ చేయాలి. మరి వైసీపీ స్టాండ్ ఎలా ఉంటుందన్నది. మిగతాదైతే ఈ పోలింగ్కి సంబంధించిన విషయాన్ని అయితే ప్రశాంతంగానే జరుగుతుందని చెప్పవచ్చు. అటు ఒంటిమిట్ట కూడా బైకాట్ చేస్తారా, రేపు కౌంటింగ్ అయితే బైకాట్ చేస్తారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొందనే చెప్పవచ్చు. సుమా, సురేంద్ర, అంటే 2 చోట్ల రీపోలింగ్ జరుగుతుంది కదా, అంటే నిన్న వచ్చినట్లుగానే ఓటర్లు తరలి వస్తున్నారా? సేమ్ అదే సిచ్యువేషన్ ఉందా? ఏమన్నా తగ్గే అవకాశం ఉందా ఓటింగ్ రీపోలింగ్తో? అంటే సాధారణంగా పోలింగ్ జరిగిన ప్రాంతంలో రీపోలింగ్ జరిగే టైంలో అంటే అర్ధరాత్రి 3:30 ప్రాంతంలో రీపోలింగ్ జరుగుతున్నట్లుగా ఎన్నికల సంఘం అధికారులు నోటీసు జారీ చేశారు. సో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో అవగాహన కల్పించడానికి కూడా కాస్త సమయం పట్టింది. ఇవాళ ఉదయం 5-6 గంటల ప్రాంతంలో డప్పు కొట్టి మరి ఆ 2 ప్రాంతాల్లో రీపోలింగ్ జరుగుతోంది. ప్రతి ఒక్కరూ వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి అధికారులు అవగాహన కల్పించినప్పటికీ ఆ 2 పోలింగ్ బూతుల్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలియడానికి కాస్త సమయం పట్టింది. కాబట్టి మొదట్లో స్టార్టింగ్లో కాస్త మందకొడిగా కొనసాగుతుంది. 1 గంట 2 గంటల నుంచి అయితే స్పీడ్ అందుకునే అవకాశం కనిపిస్తుంది. సుమా, పులివెందుల జెడ్పీటీసీ బైపోల్లో ఇవాళ 2 సెంటర్స్ లో జరుగుతున్న రీపోలింగ్ ని వైసీపీ బహిష్కరించింది. ఈ రీపోలింగ్ లో తాము పాల్గొనడం లేదన్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని 15 సెంటర్స్ లోనూ రీపోలింగ్ ని కేంద్ర బలగాలతో జరపాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తామన్నారు అవినాష్ రెడ్డి. 15 బూతుల్లో రీపోలింగ్ జరపాల్సిందే, కేంద్ర బలగాలతో మీరు మళ్ళీ రీపోలింగ్ ఈ బైపోల్ కండక్ట్ చేయాల్సిందే అని చెప్పి ఎన్నికల కమిషన్ అడిగినాం. అండ్ కోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉన్నాం. 15కు 15 బూతుల్లో మొత్తం పడినవన్నీ కూడా దొంగ ఓట్లే. చెప్తున్న ఈ 2 బూతుల్లో రీపోలింగ్లో మేము పాల్గొనదలుచుకోలేదు. మేము బహిష్కరిస్తూ ఉన్నాం ఈ రీపోలింగ్ను.